అండి ఒకటి రాష్ట్రానికి సంబంధించి ఏదైతే ఆర్థిక ఇబ్బంది ఉందో నెక్స్ట్ మేము వస్తే ఖచ్చితంగా దాని నుంచి గట్టెక్కిస్తాము మా వల్లే అవుతుంది అని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు. ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికల్లో గెలిపించాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేసినటువంటి క్రమాన్ని మనం నిన్న చూసాం. ఎట్ ద సేమ్ టైం దేశానికి సంబంధించి అప్పు లెక్క ఇది అని అంటూ దేశం కూడా ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉంది, ప్రస్తుత ప్రధాని హయాంలోనే ఎక్కువ అప్పులు అయ్యాయి అంటూ అటు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నటువంటి క్రమంలో మాట్లాడదాం. దిలీప్ గారు, ఇప్పుడు దేశము నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు రాకముందు రెండుగా చూడాల్సిన అవసరం ఉన్నది. 2014లో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చే వరకు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 11వ స్థానంలో ఉంది. ఇప్పుడు 5వ స్థానంలో ఉంది. ఇంకొక 2 సంవత్సరాల లోపల 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఎదగబోతుంది. అదందరం చూస్తూ ఉన్నాము. దాంతోపాటు 2047 వరకు మా లక్ష్యం వికసిత భారత్ అనే చెప్పి ఓ లక్ష్యంగా మేము ముందుకు పోతా ఉన్నాం. దానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు అంటే 2014లో మేము ఏదైతే అధికారంలోకి వచ్చినామో ఈ సమాజంలో ఉండే నిరుపేద చిట్ట చివరి నిరుపేదకు కూడా ప్రభుత్వ ఫలాలు అందాలనే ఏదైతే అంత్యోదయ ఉన్నదో మా సిద్ధాంతము, దాని ఆధారంగా మేము ముందుకు తీసుకొని పోతున్నాం. కనుకనే ఈరోజు భారతదేశంలో మహిళలకు గ్యాస్ సిలిండర్లు కానీ, లేకుంటే మరుగుదొడ్లు కానీ, లేదనుకుంటే ఇంటింటికి నల్ల కనెక్షన్ కానీ, లేదనుకుంటే పక్కా ఇంటి నిర్మాణం కానీ, ఇవన్నీ కారణం ఏందనంటే అంత్యోదయలో భాగం. మేము ఆషామాషిగా అధికారంలోకి మళ్ళీ రావట్లేదు, ప్రజలు మళ్ళీ ఎన్నుకుంటలేరు. కాంగ్రెస్ పార్టీ ఎందుకో మళ్ళీ ఎన్నుకోబడతలేదు. ఏ రాష్ట్రంలో కూడా ఎందుకు భారతీయ జనతా పార్టీని ఎన్నుకుంటున్నారు? మేము చేస్తున్న కార్యక్రమాలు, మా నిజాయితీ, మా చిత్తశుద్ధి, మా అభివృద్ధి అన్ని చూసి మళ్ళీ ఓట్లేస్తూ ఉన్నారు. మీరు ఊకదొంపుడు ఉపన్యాసాలు ఇచ్చి అది ఇది అని చెప్పి మమ్మల్ని వేరు చేయడం కోసం, సమాజం నుండి దూరం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ మీరు సమాజానికి ప్రజలకి దూరం అయిపోతా ఉన్నారు. మీ పార్టీ ఎక్కడ ఉన్నది, ఎక్కడ పోయింది, మీ ప్రయాణం ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఉంది? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ పరిస్థితి, ఆర్థిక వ్యవస్థ ఎట్లుంది, లేదంటే అప్పులకు సంబంధించి ఒక ఇండివిజువల్ గా తీసుకున్నా కూడా ఎలా ఉంది అంటే ఈవెన్ తెలంగాణకు సంబంధించి కూడా 2014 టైంలో ఎలా ఉంది, ఆ తర్వాత అభివృద్ధి జరగలేదా, రాష్ట్ర ఆదాయం కావచ్చు, తలసరి ఆదాయం కావచ్చు, ఇవేమి పెరగలేదా? సో ఈ అప్పులను మాత్రమే అప్పులంగా చూస్తూ కేంద్ర అప్పులకు సంబంధించి మాత్రం వృద్ధి కోసం తీసుకున్నటువంటి అప్పులుగా పరిగణిస్తూ వీళ్ళ కోసం మాత్రమే రాజకీయ విమర్శలు చేస్తోంది బీజేపీ. ఇప్పుడు మేము అదే అంటున్నాం అంటే అప్పులు తీసుకోవడం తప్పు కాదు, అప్పులు తీసుకున్న అప్పులని ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు అనేది సమస్య. మీరు తీసుకొని వచ్చారు, అప్పులు తీసుకొని వచ్చారు, కార్పొరేషన్లు పెట్టిర్రు, లేదనుకుంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర బాండ్స్ వేలం వేసిర్రు, అప్పులు తీసుకొని వచ్చారు. ఏం చేసిర్రు? నీటిలో పోసిర్రు. ఎక్కిరిస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు. 1,00,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఏం చేసిర్రు? ఎక్కిరిస్తుందా లేదా ఈరోజు తెలంగాణని? ఏం చేసి అటువంటి కార్యక్రమాలు చేయొద్దు అని చెప్తా ఉన్నాం. మీరు ఏమంటున్నారు? మేము అప్పులు తెచ్చినాము, మీరు తెచ్చిరు కదా అని అంటే మేము తెచ్చిన అప్పు ఎక్కడ దుర్వినియోగం అయిందో చూపించండి. మీరు తెచ్చిన ప్రతి అప్పు, ప్రతి రూపాయి దుర్వినియోగం అయింది. దాంట్లో మీ వాటాలు పంచుకున్నారు, మీ ఆస్తులు పెంచుకున్నారు, మీ కుటుంబ ఆస్తులు పెంచుకున్నారు, మీ మంత్రుల ఆస్తులు పెరిగినాయి. ఎక్కడన్నా భారతీయ జనతా పార్టీ పైన ఒక చిన్న మరక చూపించండి, ఒక అవినీతి మరక చూపించండి. ఎందుకు పాలన అంటే చాతగాని పాలన, అవినీతి పాలన, అక్రమాల పాలన. ఒక ఆయన సుప్రీంకోర్టులో పోయి క్షమాపణ చెప్పొచ్చిండు రాహుల్ గాంధీ గారు. రాఫెల్ గురించి మాట్లాడి మళ్ళీ అరిగిపోయిన రికార్డు గ్రామ రికార్డు ఎందుకు ఇస్తా ఉన్నారు? రాఫెల్ గురించి మాట్లాడిండు రాహుల్ గాంధీ గారు, సుప్రీంకోర్టు పోయి క్షమాపణ చెప్పొచ్చిండు. అర్థమవుతుందా దత్తాత్రేయ గారు? మర్చిపోయి మాట్లాడకండి చరిత్రని. ఒక్క నిమిషం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు పూర్తయింది. ఈ 11 సంవత్సరంలో దేశ ప్రజలపైన ఆయన చేసినటువంటి అప్పు 130 crores, 130 కోట్ల 27 లక్షల అప్పు చేసిండు. ఏడాదికి 11 కోట్ల అప్పు చేస్తున్నాడు. నెలకు 98 లక్షల అప్పు చేస్తున్నాడు. రోజుకు 3,891 కోట్ల అప్పు చేస్తున్నాడు. గంటకు చొప్పున 130 కోట్ల అప్పు. ఇట్లా నిమిషానికి తిప్పుకుంటే కూడా లెక్క అప్పులతో సహా ఉంది. నరేంద్ర మోడీ గారు వచ్చి ఈ దేశాన్ని ఉద్ధరించింది ఏమీ లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను దారాదత్తం చేసిండు. 6 లక్షల అన్ని గోబెల్స్ ప్రచారం చేసుకుంటా ప్రజల్ని మొదలెట్టకండి చెప్తా ఉన్నాం. మీరు ఏదైతే బిఎస్ఎన్ఎల్ అని చెప్పిర్రో, ఏదైతే ఎస్బీఐ అని చెప్పిర్రో, ఏదైతే రైల్వే అని చెప్పిర్రో, అవన్నీ ఈ రోజు
లాభాల బాటలో నడుస్తా ఉన్నాయి. మీరు అన్ని గోబెల్స్ ప్రచారం చేయకండి. దిలీప్ గారు ఒక్క నిమిషం ఒక్కటి కూడా నిజం మాట్లాడారా ఇప్పటికి కూడా? ఆ పాయింట్ ఏదో నోట్ చేసుకోండి, ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పుకుందరు. దత్తాత్రేయ గారు మీరు చేసిన తప్పులు పోవు మేడం. మేము మాట్లాడుతున్నప్పుడు చాలా వినాలని చెప్పాలి. ఆయన మాట్లాడుతున్నప్పుడు మేము విన్నాం కదా, మేము చెప్పేది కూడా వినాలి కదా. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులు చెప్తుంటే అడ్డం పడడం ఏంది? నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 11 ఏళ్ల వ్యవధిలోనే 1,30,00,000 పైచులకు అప్పు చేసిండు. 130 కోట్ల అప్పు చేసిండు ఈ దేశ ప్రజల పైన. ఒక్కొక్క పౌరుడి పైన 1,27,000 అప్పు పడుతుంది సంవత్సరానికి. ఇది దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలనేది దానదత్తం చేయలేదా అండి? దేశంలో ఉన్నటువంటి విద్యుత్ రంగ సంస్థలను, స్టేడియాలను, రోడ్లను, మైనింగ్లను ఎవరికి దానదత్తం చేసినండి? ఎయిర్పోర్ట్లను. అట్లాగే ఏవైతే మనకు సముద్ర రంగంలో దత్తాత్రేయ గారు, గతంలో మీ అప్పు పైన కూడా రాజకీయంగా పెద్ద ఎత్తున విమర్శలు మీరు ఫేస్ చేశారు కదా. మీరు ఇప్పుడు మేడం మీరు అన్నారు చాలా మంచి ప్రశ్న. ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం కూడా అప్పు చేసింది. 4,22,000 కోట్ల అప్పు చేసినాము, మేము ఒప్పుకుంటున్నాము. ఆ అప్పుకు సరిపోయేంత తెలంగాణ రాష్ట్రంలో మేము అభివృద్ధిని కూడా చూపించినాం. మీరు మాట్లాడండి, ఏ రంగాన్ని తీసుకుందాం చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని తీసుకుందామా, విద్యా రంగాన్ని తీసుకుందామా, వ్యవసాయ రంగాన్ని తీసుకుందామా, వైద్య రంగాన్ని తీసుకుందామా? మేము సృష్టించిన ఆస్తులు తెలంగాణ రాష్ట్రంలో సజీవంగా తెలంగాణ ప్రజల కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ తీసుకుంటేనే 10 సంవత్సరాల్లో 60 సంవత్సరాల్లో ఎప్పుడు కనిపించని అభివృద్ధి మన కళ్ళ ముందు ఉంది. విద్యుత్ రంగంలో ఈ ఒక్కరోజైన కేసీఆర్ గారి ప్రభుత్వంలో పారిశ్రామిక రంగాలకు గాని, ఫార్మా కంపెనీలకు గాని, వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి దానికి గాని, ఇవాళ విద్యారంగ సంస్థలకు గాని విద్యుత్ కొరత ఏర్పడిందా? ఇవాళ నీటి విషయంలో మాట్లాడదామా మనం? చెప్పండి. ప్రాజెక్టుల విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు కదా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి. కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే ఇవాళ హైదరాబాద్ కు తాగునీరు లేదు అని చెప్పేసి నేషనల్ సర్వేలు కుండబద్దలు కొడతా ఉన్నాయి. మేమేమంటున్నామంటే మేడం, మీరు విమర్శ చేయండి, సహేతుకమైనటువంటి విమర్శ చేయండి, ఏది పడుతుంది మాట్లాడు. ఇవాళ మేము మాట్లాడేది కదా, పేపర్ లో డాక్యుమెంట్స్ మాట్లాడుతున్నాయి కదా. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మలేదా అండి? ఇవాళ రక్షణ రంగాన్ని కూడా అగ్నిపథ్ పేరు మీద ప్రైవేట్ పరం చేయలేదా అండి? దేశ ప్రజలు చూస్తలేరా? దేశంలో కేవలం మతం, కులం, మాదిగలను, దళితులను, బహుజనులను, గిరిజనులను దాడులు చేయడం, చంపడం, మణిపూర్ లో మంటలు, ఇవి తప్ప దేశంలో ప్రజల స్థానిక జీవన పరిమాణాలు గాని, మానవాభివృద్ధి సూచిలో దేశ స్థాయి ఎంత దిగజారిపోయిందండి? 139 స్థాయికి మానవాభివృద్ధి సూచిలో ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఆ ఇబ్బందుల నుంచి గట్టెక్కాలంటే బీజేపీ వల్లే అవుతుంది అంటున్నారు కిషన్ రెడ్డి గారు. ఫస్ట్ వాళ్ళని కేంద్రం అప్పుల్లోంచి బయటపడమనండి. మేము వాళ్ళ చేతిలో ఈ దేశాన్ని 2014లో పెట్టేటప్పుడు అప్పు ఎంత అంటే 62 లక్షల కోట్లు ఉంది. ఇవాళ ఎంతైంది? దత్తాత్రేయ గారు అంటే ఈ బడ్జెట్ అంశాన్ని మర్చిపోయారు. ఇప్పుడున్న అప్పు ఎంత అంటే 185 లక్షల కోట్లు. ఎక్కడ 62 లక్షల కోట్లు, ఇక్కడ 185 లక్షల కోట్లు. ఇది 2026కి అప్పు ఎంత చేరుకుంటుంది? 190 కోట్ల 14 లక్షల పైచిలకు చేరుకుంటది. మొత్తం పైన పటారం లోన్లు ఉంటారు. అందుకే నేను ఏమంటున్నా, కాంగ్రెస్ లో ఆర్థికవేత్తలు ఉంటారు, మన్మోహన్ సింగ్, పివి నరసింహరావు, రాజీవ్ గాంధీ. వీళ్ళు ఈ దేశం ఎక్కడో ఉన్న దేశాన్ని ప్రపంచ దేశాల సరసన నిలిపారు, అందరూ ఒప్పుకుంటారు. నిర్మలా సీతారామన్ గారు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు చనిపోయినటువంటి మన్మోహన్ సింగ్ గారి దగ్గర పోయి జాగ్రత్తలు తీసుకొని పార్లమెంట్ లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టేవాడు. సో తప్పులేదు, తీసుకోవడం మేము ఏమంటాం, తప్పులేదు. అది కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఆర్థిక నిపుణులకు ఉన్నటువంటి అనుభవం. నేను ఏమంటున్నా, కాబట్టి దిలీప్ ఆచార్య గారు ఏదో మరి ఎక్కడో ఉండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వల్ల అయితేనే మరి వాళ్ళు బాగు చేయండి. ఫస్ట్ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎయిర్ ఇండియాని కాంగ్రెస్ ప్రభుత్వం టాటాల దగ్గర నుంచి ఎయిర్ ఇండియాని తీసుకొచ్చి ప్రభుత్వానికి జాతికి అంకితం చేసి, వీళ్ళు ఏం చేశారు? ఆర్థిక విధానాలు చేతగాక టాటాలకి మళ్ళీ తిరిగి అమ్మేశారు. ఎంత గొప్ప పరిపాలన ఇది! ఆడ లేనిది 400 సంస్థలు స్థాపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ రంగాలు అంటే ఉపాధి, ఉద్యోగ అన్ని వర్గాల వాళ్ళకి ఉద్యోగాలు, ఉపాధి ఇచ్చేటువంటి కల్పన చేసేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు నిట్ట నిలువున అమ్మేశారు. మరి ఇది వీళ్ళ పరిపాలన ఇక్కడ కూడా తెలంగాణలో అమ్మేస్తారు. అన్ని పరిశ్రమలు ఉన్న సింగరేణి కూడా బేరం పెట్టే ప్రయత్నం చేశారు. అంటే తెలంగాణకు రావాల్సిన నిధులు ₹1 ఇయ్యరు, తెలంగాణ ప్రాజెక్టులకు, నీటిపారుదల ప్రాజెక్టులకు ₹1 ఇవ్వరు. వీళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేస్తారండి. 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉండి ఏం ఉద్ధరిస్తున్నారు తెలంగాణకు చెప్పండి? ఎంత అన్యాయం, ఎంత ఘోరము! ముఖ్యమంత్రి గారు వెళ్లి సమాఖ్య వ్యవస్థలో వెళ్లి, పార్టీలు వేరైనా ప్రభుత్వం అంటే ఒకటే కాబట్టి వెళ్లి వినతి పత్రాలు ఇచ్చినా సరే 1 లక్ష మెట్రో దానికి డబ్బులు చెన్నైలో ఇస్తారు 20,000 కోట్లు 3వ ఫేజ్ కి, తెలంగాణలో ఒక 20,000 కోట్లు కంటే కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఎంపీలు, అక్కడ బీజేపీ ఎంపీలు వాళ్ళంతా కలిసి అక్కడ కూడా 2వ ఫేజ్ కో 3వ ఫేజ్ కో 14-15,000 కోట్లు తీసుకొచ్చారు. అక్కడ తెలంగాణలో ఇక్కడ మెట్రో విస్తరణకు డబ్బులు ఇవ్వరు, ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ కు డబ్బులు ఇవ్వరు,
ఆ తర్వాత ప్రాజెక్టులకు పాలమూరు రంగారెడ్డికి అడిగితే ఎవరు ఇవ్వనోళ్ళు. ఇలా గిరిజన యూనివర్సిటీ ఇంతవరకు గతి లేదు విభజన చట్టంలో. తర్వాత బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సంగతి తేలినోళ్ళు అంటే వీళ్ళట రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారట. ముందు మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం లోపు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని ప్రారంభించండి. అప్పుడు ప్రజలు అప్పుడు మీ ఫోటోలు పెట్టుకుంటారు, ఇళ్లలో పెట్టుకుంటారు. దిలీప్ కోచ్ ఫ్యాక్టరీ పెట్టారు కానీ దానికి అతి లేదు గతి లేదు. మానవతరాయ్ గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా. దిలీప్ గారు మీరే సమాధానం చెప్పుకోవాలి. అంటే మీరు వస్తే ఎట్లా ఆర్థికంగా గట్టెక్కిస్తారు? అంటే వేరే పార్టీలకు సంబంధించిన ప్రభుత్వాలు కొలువైనాయి కాబట్టి వాళ్ళకు అంత సపోర్ట్ చేయకుండా మీరైతే మాత్రం సపోర్ట్ చేస్తామని, అంటే ఏ కాంటెక్స్ట్ లో ఇటువంటి వ్యాఖ్యలు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతుంది. వ్యక్తిగత ఎజెండాలు లేకుంటే కుటుంబ ఎజెండాలు లేదనుకుంటే పార్టీ ఎజెండాలు ఉండవు. ప్రజల ఎజెండా ఉంటుంది, లేకుంటే రాష్ట్రం ఎజెండా ఉంటుంది. ఇప్పుడు దత్తాత్రేయ గారు చెప్తా ఉన్నారు, గొప్పగా గంత వహించిన మేము హైదరాబాద్ని ఇట్లా అభివృద్ధి చేసినామని చెప్పి. పోదంపాంటే రేపు వర్షం వచ్చినప్పుడు అసెంబ్లీ ముందలకి నీళ్ళు మల్లుకుంటలేవా? ఏం డ్రైనేజ్ సిస్టమ్ కూడా సెట్ చేయని వాళ్ళు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ప్రతిసారి చెప్తా ఉండే అసెంబ్లీ ముందల కార్లు పడవలు అవుతున్నాయని చెప్పి. ఏం మార్చారు ఈ 10 సంవత్సరాల లోపల బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు? కబుర్లు చెప్పకండి. మీరు కబుర్లు చెప్తే వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఏదో మార్చినాం అని చెప్పి 4 ఫ్లైఓవర్లు వేస్తే దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు సగము, మీ నిధులు సగము, మీ కమిషన్లు సగము, వాటన్నింటి దొబ్బుకొని తిని మిమ్మల్ని జీరోకి పరిమితం చేసిర్రు. మీరు ఈరోజు పోటీకి కూడా సిద్ధంగా లేరు. జరుగుతున్న ఎన్నికల లోపల ఒక దగ్గర పోటీ కూడా చేయట్లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు. ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో పోటీ చేయడం కోసం సిద్ధంగా లేరు. హైదరాబాద్లో నిన్న నోటిఫికేషన్ వచ్చింది, ఎందుకు పోటీ చేస్తలేరు? మీరు ఇంత ఘనత వహించిన మేము అభివృద్ధి చేసినామని చెప్తా ఉన్నారు కదా, ఎందుకు ధైర్యం లేదు మీకు? కనుక మేము ఏమంటున్నామని అంటే కేంద్ర ప్రభుత్వము నిధులు ఇస్తుంది, అప్పు చేస్తా ఉంది అని చెప్తా ఉన్నారు కదా. మీరు చేసిన అప్పులకి గ్యారంటీ కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. మీరు చేసిన అవకతవకలకి విచారణ చేస్తా ఉంది. మీరు ఈ మానవతరాయ్ గారు చెప్తా ఉన్నారు కదా, మొత్తం మేము చేసినామని చెప్పి ఆ ప్రభుత్వం తప్పులు చేసిందని చెప్పింది కదా. ఏ తప్పు మీద వీళ్ళు విచారణ పూర్తి చేసిండ్రు? ఏ తప్పు మీద ఎవరిని నిందితులుగా చూపెట్టిండ్రు? ఎవరిని జైలుకు పంపించారు? ఎందుకు చేయలేకపోతున్నారు? అదేనండి మేము అదే చెప్తా ఉన్నామండి. గత అప్పు ఏంటి, ఎలా తీరుస్తారు, ఇవన్నీ లెక్కలు ఒక వైపు అయితే మీరు వస్తే ఎలా అనేది కదా. మేము వస్తే 100% రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. కేసీఆర్ ప్రభుత్వము 10 ఏళ్ల లోపల అణచివేత విధానంతో, అక్రమాలతో, అవినీతితో ఇబ్బందులు పడ్డ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నెత్తిన పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన సంవత్సరం లోపలనే మొత్తం ఆశలు పటాపంచలు చేసిర్రు. మీరేం చేశారు? 7.5 లక్షల కోట్ల రూపాయలు 10 సంవత్సరాల్లో అప్పు చేసిర్రు. వీళ్ళు వచ్చేం చేసిర్రు? సంవత్సర కాలంలో 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసిర్రు. మేము చెప్పింది ఇండియా టుడే కాంక్లేవ్ లో రేవంత్ రెడ్డి గారు పోయి ఢిల్లీలో కూర్చొని చెప్పారు 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసినామని చెప్పి. మానవతరాయ్ గారు వినండి, విన్న తర్వాత మాట్లాడండి. నేను చెప్పిన విషయం కాదు. మానవతరాయ్ గారు వినండి, ఒక్క నిమిషం వినండి. ఎవరికి అన్యాయం చేయలేదు. ఏమన్నా అన్యాయం జరిగిందంటే తెలంగాణకు అన్యాయం జరిగింది, ప్రజలకు అన్యాయం జరిగింది, ప్రాంతానికి అన్యాయం జరిగింది. మీ వల్ల అన్యాయం జరిగింది, మీ తప్పుల వల్ల, మీ చేతగానితనం వల్ల జరిగినాయి. ఏమంటున్నా, నేను ఎవరినో కోట్ చేస్తలేను. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వేదికగా జరిగిన ఎన్డీటీవీ కాంక్లేవ్ లోపల చెప్పిన అంశం ఏంది? నేను 1,50,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చినా అని చెప్తా ఉన్నాడు. 15 ఇండియా టుడే కాంక్లేవ్ లో చెప్పిండు 15 నెలల కాలం లోపల. అంటే మీరు చేసిన ఘనకార్యం ఏంది? ఈ 15 నెలల కాలంలో మీరు చేసిన ఘనకార్యం ఒకటి చెప్పండి. మానవతరాయ్ గారు ఒక్క నిమిషం అండి, మానవతరాయ్ గారు మీ వాయిస్ ఖచ్చితంగా తీసుకుంటా ప్లీజ్. దిలీప్ గారు, ఇక్కడ క్వశ్చన్ అప్పు కాలేదని కాదు, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో లేదనేది కాదు, మళ్ళీ అప్పు తీసుకోరు అనేది కాదు, గత ప్రభుత్వం అప్పు చేయలేదనేది కాదు క్వశ్చన్. మీరు వస్తే ఆర్థిక కష్టాలను గట్టెక్కిస్తామంటున్నారు కదా, ఎట్లా అనేదే క్వశ్చన్. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి పథకాలు కావచ్చు, ఇటువంటివి కాకుండా మీరు వేరే విధంగా ముందుకెళ్తారా? ఇటువంటి ఏవైతే హామీల పైన కూడా విమర్శలు చేశారు. కాదండి, నేనేమంటున్నా, సంపద సృష్టించే విధంగా కార్యక్రమాలు ఉండాలి. సంపదను పోగేసి ప్రజలకు వంచాలి. మీరు పప్పు బెల్లాల్లాగా వంచిపెట్టడం కోసం కాదు, లేదనుకుంటే మీ కమిషన్ల కోసం కొత్త ప్రాజెక్టులు తీసుకురావడం కాదు. ఇప్పుడు ఉన్న హైదరాబాద్ వదిలేసి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడు? హైదరాబాద్ కంప్లీట్ అయిపోయిందా అండి? అభివృద్ధి ఫ్యూచర్ సిటీ కావాల్సి వచ్చింది. హైదరాబాద్ వదిలిపెట్టి ఫ్యూచర్ సిటీ కావాల్సి వచ్చింది. హైదరాబాద్ లో ఉన్న ఎస్సీ మళ్ళా బతకాలనుకుంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం బతకాలనుకుంటే ఏం చేయాలి? ఎస్సీ భూములు 400 ఎకరాలని 30,000 కోట్లకు 40,000 కోట్లకు
తన అనుయాయులకు కట్టబెట్టి దాంట్లో కమిషన్లు Okay. దండుకోవడం కోసం ఒక దత్తాత్రేయ కార్యక్రమం గారు, తీసుకొని మళ్ళీ వచ్చారు. మనకు సమయం ఏం చేస్తా లేదు. ఉన్నారు మీరు? వాయిస్ తీసుకుంటాం. మీరు అమ్ముతున్నారా లేదా? తీసుకుంటాం. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మిండ్రు అని చెప్తా ఉన్నారు కదా. వారేమో నియోపాలిస్ లో ఉండే భూములను అమ్మి 2000 కోట్లు తీసుకొని వచ్చి హుజరాబాద్ ఎన్నికల లోపల ఖర్చు పెట్టిరు. వీళ్ళు 400 ఎకరాల భూమిని అమ్మి 30,000 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి తన అన్యాయాలకు ఇచ్చి కమిషన్లు తీసుకోవడం కోసం చేస్తున్నారు. దత్తాత్రేయ గారు. వీళ్ళిద్దరికి ఏం తేడా చెప్పండి? వీరిద్దరికి ఏం తేడా అవినీతి లోపల? దత్తాత్రేయ గారు చెప్పండి. మేడం, ఇప్పుడు ఏదైతే దిలీప్ ఆచార్య గారు చాలా పెద్దగా వాయిస్ చేసి మాట్లాడితే అబద్ధాలు నిజం కాదు. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే ప్రయత్నం చేస్తుందా? కేవలం తెలంగాణ రాష్ట్రకు మాత్రమే ఇస్తా ఉందా? దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు తాము కట్టినటువంటి FRBM లిమిట్స్ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం ఏమిస్తుందండి? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వము ఏ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వమైనా ఇవాళ వాళ్ళ ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రభుత్వాలకేమో నిధుల వరద కొనసాగుతుంది. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ కు ప్రతి ప్రాజెక్టుకు డబ్బుల వరద కొనసాగుతుంది. ఇవాళ పోలవరం ప్రాజెక్టుకు 16,000 కోట్లు ఇస్తారు. మరి తెలంగాణ రాష్ట్రంలో 2 ప్రాజెక్టులు, ఒకటేమో పూర్తయింది, ఇంకో ప్రాజెక్ట్ ఏమో 90% పూర్తయింది. దానికి ఒక రూపాయి ఇచ్చే ప్రయత్నం చేయరే, దాని మీద మాట్లాడరే బీజేపీ నాయకులు. ఇవాళ దాని గురించి మాట్లాడుతుంటే ఈ అప్పులు అని మాట్లాడుతున్నారు. అప్పులు చేయకుండా ఏ రాష్ట్రం పాలిస్తుందో శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పండి బీజేపీ నాయకులని. కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, ఏ రాష్ట్రం యొక్క అప్పు ఎంతో చెప్పమని. మహారాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ఇప్పటికే 9,89,000 కోట్లు అప్పు చేసింది. అక్కడ బీజేపీ అధికారంలో ఉంది కదా. మరి చాలా ఇంతకు ముందు మేము ఇట్లాంటి ఉచితాలకు మేము అలవాటు చేయమని చెప్పారు కదా. ఏ రాష్ట్రంలో ఇవాళ ఢిల్లీలో కురిపించినటువంటి మేనిఫెస్టో చూడమని చెప్పండి, ఎన్ని ఉచితాలు ప్రకటించారు. దీంతో పాటు ఒకటి మేడం, చాలా స్పష్టంగా ఒకటే ఒక ప్రాజెక్టు కడుతున్నారు. ఇక్కడ ఫ్లైఓవర్ కడతా ఉన్నారు వాళ్ళు. 5 సంవత్సరాలు పూర్తవుతుంది. ఉప్పల్ నుంచి మనం చూస్తా ఉన్నాం, ఏదైతే ఇప్పుడు గోషామహల్ నుంచి ఉప్పల్ వరకు కడతా ఉన్నారు వాళ్ళు. ఇది ఇక్కడ గోల్నాకా నుంచి. ఆ ప్రాజెక్టు ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతుందండి? మేము రికార్డు సమయంలో 36 ఫ్లైఓవర్ 100 బ్రిడ్జ్లు కట్టాం. వాళ్ళ కళ్ళకు కనిపిస్తలేదా బీజేపీ నాయకులకు? డ్రైనేజ్ సిస్టమ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 36 STPలు కట్టి డ్రైనేజ్ సిస్టాన్ని పారిశ్రామిక నగరంగా మార్చిన హైదరాబాద్. ఇవాళ పారిశ్రామిక పెట్టుబడుల వరద కొనసాగలేదా అండి? ఇవాళ దేశంలో విదేశీ సంస్థల నుంచి అప్పులు తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు మొత్తం ప్రధానంగా కలిసి 20 లక్షల కోట్లు తీసుకొస్తే నరేంద్ర మోడీ గారు ఒక్కడే 27 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చింది. ఇవాళ దేశంలో అప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు, మీరు చెప్పండి మేడం, ప్రభుత్వ రంగ సంస్థల గురించి మాట్లాడదాం మనము. దేశంలో ఉన్న ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలను తన ఆదానికి అంబానికి తాకట్టు పెట్టిండో దేశ ప్రజలు చూస్తలేరా? దేశంలో జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గాన్ని ప్రజలు కనిపెడతలేరా? ఇవాళ ప్రభుత్వ రంగ ఉద్యోగాల వాటా ఎందుకు పడిపోయింది? ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ ఎందుకు చేస్తా ఉన్నాడు? దీని గురించి మాట్లాడుతున్నారా? 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామన్నారు. ఇప్పటి వరకు 2 లక్షల ఉద్యోగాలు కూడా సృష్టించలేకపోయారు కదా. ప్రతి పౌరుడి ఖాతాలో 15 లక్షలు. అందుకనే మిమ్మల్ని ఇంటికి పరిమితం చేసిండు, మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టిరు. మళ్ళీ మీరు ఈ కబుర్లు చెప్పినందుకే మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిర్రు. మమ్మల్ని మళ్ళీ అధికారంలోకి తీసుకొని వస్తున్నారు. ఎందుకు తీసుకొని వస్తున్నారు? ప్రజలు గమనిస్తున్నారు అని చెప్తున్నారు కదా. ప్రజలు అంటే అవివేకులా? దిలీప్ గారు ప్లీజ్. ప్రజలకు మీ అంత జ్ఞానం లేదా? దత్తాత్రేయ గారు, మీరు చెప్పిన కబుర్ల వల్ల, మీరు చెప్పిన కబుర్లు వినక నిజాలు గ్రహించి మమ్మల్ని అధికారంలోకి తెస్తా ఉన్నారు. ప్లీజ్ దత్తాత్రేయ గారు, ఇప్పుడు మీరు సెంట్రల్ కు సంబంధించినటువంటి అప్పు గురించి మాట్లాడినప్పుడు గతంలో మీరు కూడా ఇప్పుడు మీ అప్పుకు సంబంధించి మాది ఇంత అభివృద్ధి ఇది అని లెక్క చెప్తున్నప్పుడు దేశంలో అభివృద్ధి ఏం జరగలేదు, అప్పు మాత్రమే ఉందా? చెప్పండి మేడం. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా, నేను అదే చెప్తున్నా. దేశంలో జరిగిన అభివృద్ధి కేవలం గుజరాత్ కు పరిమితమైంది. దేశంలో జరిగింది కేవలం వారణాసి పరిమితమైంది. దేశంలో అన్ని రాష్ట్రాలు దక్షిణ భారతదేశం మీద ఈ చీత కన్నెందుకు? ఇవాళ తెలంగాణ రాష్ట్రం ప్రాంతీయ పార్టీ చేతుల్లో ఉండే 10 ఏళ్ళు. మరి నరేంద్ర మోడీ గారు ఎందుకు ఇవాళ ఈ రాష్ట్రానికి సీతకన్ను చూసిండు? ఎందుకు నిధులు మా ప్రాజెక్టులకు ఎందుకు జాతీయ చెప్పండి. ఏమి ఇచ్చినా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు ఇచ్చినటువంటి డాటా మీ దగ్గర ఉంటే చెప్పండి. మీరు రండి, HMTVలో ఒక రోజు మొత్తం డిస్కషన్ పెడదాం. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నుంచి 2024 మా ప్రభుత్వం దిగిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు ఎన్నో మేము లెక్కపత్రంతో సహా ఒక డిబేట్ పెడదాం. 9,17,000 కోట్లు ఇచ్చిందని చెప్పి మా కేంద్ర మంత్రి గారు చెప్పారు. 9,17,000 కోట్ల రూపాయలు 10 సంవత్సరాల కాలంలో. దిలీప్ గారు, అన్ని రాష్ట్రాలకు వచ్చినట్టే వస్తాయి. మరి రాకుండా ఎట్లా ఉంటాయండి? ఎట్లా జరుగుతుంది ప్రభుత్వం? అడిగే క్వశ్చన్ ప్రాజెక్టులకు సంబంధించి, వాటి కేటాయింపులకు సంబంధించి మామూలుగా రెగ్యులర్ గా అన్ని రాష్ట్రాలకు వాళ్ళ పర్సెంటేజ్ బట్టి, వాళ్ళ జనాభా ప్రాతిపదికన నీతి ఆయోగ్ చేసినటువంటి రికమెండేషన్ బట్టి మీరు కేటాయిస్తారు, వస్తాయి. అది రావాల్సిందే కూడా కదా. ప్రత్యేకంగా ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏమైనా మింటుందా అండి? ప్రత్యేకంగా ఎందుకు ఇస్తారు? మీరు కమిషన్లు దొప్పుకోండి, పంచుకొని మీరు అవినీతి అక్రమాలు సంపాదన చేసుకోండి అని చెప్పి పంపిస్తాం వీళ్ళ ఇంటికి. మానవతరాయ్ గారు మాట్లాడండి. ఇప్పుడు ఒక్క ముక్కలు చెప్తా.
బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండే దొందే అంటారు. అయ్యో దేవుడా. నేను చెప్తున్న వాళ్ళ దగ్గర ఆర్థికవేత్తలు ఉండరు, భావోద్వేగాలు, ప్రాంతీయ భావోద్వేగాలు ఒకళ్ళు, మత భావోద్వేగాలు ఒకళ్ళు రెచ్చగొడతారు తప్ప ఆర్థికవేత్తలు ఉండరు. అందుకే నేను ఏమంటానంటే అక్కడ వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు అతి తక్కువ అప్పు ఉన్నది. ఇంకా నేను ఇందాక 62 కోట్లు అన్నా, మొత్తం ఇప్పుడు డేటా చూస్తే 42 లక్షల కోట్ల రూపాయలు మాత్రం అప్పు ఉంది 2014లో. ఇవాళ 200 లక్షల కోట్లు దాటుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో కేసీఆర్ గారి చేతిలో పెట్టేటప్పుడు 16,000 కోట్ల మిగులు బడ్జెట్ తో 72,000 కోట్ల మాత్రం అప్పు ఉన్నది. వీళ్ళు దిగిపోయడానికి కార్పొరేషన్లు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కలిపితే 6,71,000 కోట్ల రూపాయలు అప్పు అయింది. సరే, అప్పు అయింది, ఎందుకైంది? కేసీఆర్ దుబారా మూలంగా తెలంగాణ దివాలా తీసింది. ఎందుకు దుబారా అంటున్నా? పూలేశ్వరం అది దుఃఖదాయిని, తెలంగాణకే దుఃఖదాయిని. ఎందుకంటున్నా, దాని కరెంటు బిల్లు ప్రాజెక్టు కట్టినప్పుడు 10 కాలాల పాటు పచ్చగా అంటే 100 సంవత్సరాలైనా ప్రాజెక్టు తొనకుండా బెనకుండా ఉండాలి. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు అక్కడనే ఉన్నాయి. నాగార్జున సాగర్, శ్రీశైలం గానీ, శ్రీరామ్ సాగర్ గానీ, మిడ్ మానేర్ గానీ, ఈ ప్రాజెక్టులన్నీ కూడా అట్లనే కట్టినాం మేము. నాసిరకంగా నిర్మించలేదు. కాబట్టి తుఫాన్ వచ్చినా, భూకంపాలు వచ్చినా తట్టుకుని నిలబడ్డాయి. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ దుఃఖదాయనిగా ఎందుకు మారిందంటే అది కరెంటు బిల్లు సంవత్సరానికి పంటల బండే తక్కువ, కరెంటు బిల్లు ఎక్కువ. 10,350 కోట్ల పైచలకు ప్రతి సంవత్సరానికి. కాబట్టి నేను ఏమంటానంటే సెక్రటరియట్ అవసరం లేకపోయినా 600 కోట్ల అంచనాలు పెట్టి 1,600 కోట్లకు పూర్తి చేశారు. 100 ఏళ్లకు ఉపయోగపడే సెక్రటరియట్ గురించి. కాళేశ్వరం కూడా డబ్బులు మొత్తం కూడా అప్పటికే 70 కిలోమీటర్ల కాలువలు తవ్విన అంబేద్కర్ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును కాదని చెప్పేసి కేసీఆర్ గారు తమ్మిడిహట్టి దగ్గర కాకుండా అక్కడ వేరే దగ్గర మార్చేసి డిజైన్ మార్చేసి ఒక ఇంజనీర్ అయిపోయి ఈ రోజు తప్పిదానికి పాల్పడ్డారు. అందుకే దుఃఖదాయిని, తెలంగాణ ప్రజల శాశ్వత దుఃఖదాయిని ఏంటంటే కాళేశ్వరం. ఇప్పుడు అందులో ఆ ప్రాజెక్ట్ లో నీళ్లు రాకపోయినా గానీ అప్పులు అయ్యాయి, ప్రాజెక్టు పైన విమర్శలు అవుతూనే ఉన్నాయండి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి? మీరు కాకుండా బీజేపీ అయితే గట్టెక్కే అవకాశం ఉంటుందని బీజేపీ నేతలు అంటున్నారు. బీజేపీ వాళ్ళ వల్ల కాదండి. ఈ రేవంత్ రెడ్డి చెప్పిన కాంగ్రెస్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్త, ప్రతి రూపాయి కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఖర్చు పెట్టి దుబారా చేయదు. అందుకే ఉన్న గత ప్రభుత్వాలు నరేంద్ర మోడీ, కేసీఆర్ దుబారా, అక్కడ భారతదేశం దివాలా, ఇక్కడ తెలంగాణ దివాలా. కాబట్టి గజయితగాళ్ళ అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి రాష్ట్రాన్ని ఒక గజయితగాళ్లాగా శ్రమిస్తాడు రేవంత్ రెడ్డి. చూడండి, 1వ తారీఖు జీతాలు ఇస్తాడు. స్కిల్ యూనివర్సిటీ నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చే విధంగా, ట్రాన్స్జెండర్లకు మానవీయ కోణంలో వాళ్ళకు ఉద్యోగం. అందుకే ఇండియన్ ఎక్స్ప్రెస్ జాబితాలో 100 మంది శక్తివంతమైన పురుషుల జాబితాలో రాహుల్ గాంధీకి 9వ స్థానం వస్తే తెలంగాణలో ఎవరికి రాలే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 28వ స్థానం వచ్చింది. ఎందుకు వచ్చింది? మానవీయ కోణంలో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతాడు. కొత్త కొత్త ఆలోచనలు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, విద్యా కమిషన్, రకరకాల ప్రయత్నాల ద్వారా రాష్ట్రాన్ని 75,000 కోట్లకు, ఇన్ని అప్పులున్నా, ఇన్ని ఇబ్బందులున్నా 3,75,000 కోట్లకు ప్రజల యొక్క తలసరి ఆదాయాన్ని ప్రయత్నం చేస్తాడు. కాబట్టి బీజేపీ వాళ్ళ చేత కాదు, వాళ్ళ చేత మాటల్లో ఉండదు. కాంగ్రెస్ మాటలు ఉంటాయి, చేతలు ఉంటాయి. 42% రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ చట్టంలో అమలు చేసిన, అసెంబ్లీలో అమలు చేసి కేంద్రానికి పంపించడం. దిలీప్ ఆచార్య గారు ఆ విధంగా పార్లమెంట్ లో చట్టం అయ్యే విధంగా 9వ షెడ్యూల్లో ఆ చేర్చి బీసీలకు న్యాయం చేయాలా, వాళ్ళకి ఆర్థికంగా, సామాజికంగా బీసీలు బలపడే విధంగా కృషి చేయాలా. అదే విధంగా వర్గీకరణ అంశం దేశంలో ఏ రాష్ట్రం చేయలే. కాబట్టే రేవంత్ రెడ్డి గారు ఇండియన్ ఎక్స్ప్రెస్ శక్తివంతమైన పురుషుల జాబితాలో 28వ స్థానంలో ఉన్నారు. రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడు మానవతరాయ్ గారు ఏమంటున్నారంటే ఆ 2 పార్టీలు ఒకటి అంటున్నాడు కదా, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటున్నాడు కదా. మేమంటున్నది ఏంటంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పి మన తమిళనాడులో ఇద్దరు కలిసిపోయి కూర్చున్నారు కదా అఖిలపక్ష సమావేశంలో. నిన్న జరిగిన పార్లమెంటు ఒక బిల్లు, సవరణ బిల్లు లోపల ఇద్దరు కలిసి ఓట్లు వేసారు కదా. ఇప్పుడు ఇద్దరు కలిసి మజ్లిస్ పార్టీని, ఎమ్మెల్సీని గెలిపించడం కోసం పోటీ పెట్టలేదు కదా. ఎవరితో కలిసినరో తెలియదా మానవతారాయ్ అన్న? మీరు చేసిన అభివృద్ధిలో ఇప్పుడు ఎప్పటిదాకా చెప్పారు మానవతారాయ్ గారు. ఒక్క నిమిషం మీరు అన్నారు కదా, దక్షిణ భారతదేశానికి అన్యాయం జరిగే విషయంలో మీరు చేస్తున్న అంశం ఇప్పుడు 11-29 వ్యక్తిగా ముఖ్యమంత్రి గారు వచ్చారని చెప్పారు కదా. హరిత హోటళ్లను బార్లుగా రూపాంతరం చేస్తున్నారు. హరిత హోటల్ మొత్తం బార్లు అవసరం. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. దిలీప్ గారు, మానవతారాయ్ గారు, దత్తాత్రేయ గారు, థ్యాంక్ యూ అండి.
ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.